రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విమాన ప్రయాణం అంటేనే ఎమర్జెన్సీ ఉన్నవారే బుక్ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు, పెళ్లిళ్లు, సమావేశాలకు వెళ్తుంటారు. పైగా డిసెంబర్, జనవరి సీజన్ అంటేనే ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. ఇలాంటి పీక్ టైంలోని విమాన సర్వీసులు ఆగిపోతే ఏ ప్రయాణికుడు జీర్ణించుకోగలడు? కొట్టేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తారు? ఎవరో చేసిన తప్పుకు సిబ్బందిని ఏం చేయలేరు కదా. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి ఒక్కరికి కళ్ళు చెమరుస్తున్నాయి. గత 5 రోజులుగా ప్రయాణాలు లేక విమానాశ్రయాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా మంది ముఖ్యమైన ప్రయాణాలు ఆగిపోవడంతో మహిళా ప్రయాణికులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తమను పట్టించుకునే నాదుడే లేడంటూ తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం డీజీసీఏ విధించిన ఆంక్షలు వారం పాటు ఎత్తేసినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఏ ఎయిర్పోర్ట్ లో చూసినా కిలోమీటర్ల మేర క్యూ లైన్లున్నాయి. ఇంకొందరైతే నీరసించిపోయి ఎక్కడికక్కడే నిద్రపోతున్నారు. ఇదేం దుస్థితి అంటూ మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. Ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. J'ai pas mon billet.